అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. 1 లేయర్ ఫ్యాబ్రిక్ని అయితే బ్యాక్ సైడ్కి ఈ విధంగా పెట్టేసుకొని పైన మనము ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి స్టిచ్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ అనేది వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేస్తే మనకి బ్యాక్ సైడ్కి ఇందాక ఒక 1 లేయర్ ఉంచాం కదా, అది ఇలా ఫ్రంట్కి ఇలా టర్న్ చేసేసి ఇప్పుడు వేసిన స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ అనేది వచ్చేలా వేసుకోవాలి. లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అనేది మనం వేసే స్టిచ్ కింద పడకుండా ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. అండ్ ఫ్యాబ్రిక్ని అయితే కొంచెం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని లాగామంటే చాలా ఈజీగా మనకి బయటకు అనేది వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైవ్లో ఉన్న అందరు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ అయితే వస్తుంది. మీరు చేసే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ అనేది ఈక్వల్గా వచ్చాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇలా చూసుకున్నామంటే మనకి 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. సో ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఉక్సుల్ బెల్ట్ అండ్ కాజల్ బెల్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ చేసి పెట్టేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఈ కార్నర్లో అయితే మరలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మనము ఫస్ట్ 1 ఫోల్డ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనం స్టిచ్ వేసింది కూడా ఇటు సైడ్కి ఫోల్డ్ అయిపోయేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేసిన స్టిచ్ బ్యాక్ సైడ్కి వచ్చేలా ఉండాలి. సో ఈ విధంగా అయితే ఇదైతే ఉక్సులు బెల్ట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం వేసిన స్టిచ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఫ్రంట్కి కనిపించదు, బ్యాక్ సైడ్ మాత్రమే మనకి స్టిచ్ అనేది కనిపిస్తుంది. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఉక్సులు బెల్ట్ వేసాం కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి కాజల్ బెల్ట్ 1/2 ఇంచ్ అనేది బ్యాక్ సైడ్కి విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా టర్న్ చేసుకొని పై వైపు నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సేమ్ 2 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి కాజల్ బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. రఫ్ లాక్కొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసామంటే పోకుండా ఉంటుంది. సో మనం వేసే స్టిచ్ అనేది ఇంతతో ఎండ్ చేయకుండా మళ్ళీ టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే 2 స్టిచెస్ కూడా ఒకేసారి ఈజీగా అయిపోతుంది. చూసారు కదా. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి నెక్ అయితే చక్కగా రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందో.